కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ బూత్ కన్వీనర్ల ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలూరి రామ్ తెలిపారు. నేడు రేపు పిఠాపురం గొల్లప్రోలు వార్డు ఇన్ఛార్జీల ఎన్నిక జరుగుతోందని అన్నారు. ఈ నెల 30న 3 మండలాలకు గొల్లప్రోలు పిఠాపురం పట్టణాలకు పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్షులను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతోందని చెప్పారు. కొత్తగా పార్టీ పదవులు నియమితులైన వారి కాల పరిమితి ఏడాది ఉంటుందని రామ్ తెలిపారు. మా పేరు చదివించారా మీకు పేరు చదివించారా అభ్యర్థుల పేరు సార్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? ఒక నిజమైన ఎలక్షన్ లాగా జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ఎలక్షన్. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. మీరు చూస్తూనే ఉన్నారు, మనం లాస్ట్ మంత్లో 50 విలేజ్లకి ఎలక్షన్ జరిగింది. అక్కడ మనం వార్డ్ ఇన్ఛార్జీని బూత్ విలేజ్ ఇన్ఛార్జ్ ఎన్నుకోవడం జరిగింది. ఆ మిగిలిన 2 విలేజ్లు మళ్ళీ ఈరోజు పిఠాపురం టౌన్, గొల్లప్రోలు టౌన్ ఉన్న వార్డుకి ఈరోజు రేపు ఎలక్షన్ అవుతుంది. మీరు కింద చూసినట్లయితే మనం మెయిన్ ఎలక్షన్లు సేమ్ అదే ప్రక్రియలోనే సీక్రెట్ ఓటింగ్ తీసుకుంటున్నాము. సో వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకునే అవకాశం అనేది మా కేడర్కి ఇస్తున్నాము. దీనివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు రేపులతో మనకి పిఠాపురం, గొల్లప్రోలు టౌన్ 2 ఫినిష్ చేసుకొని 30వ తారీఖు 5 మండలాలకి అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, అది కూడా ఓటింగ్ పద్ధతి జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి మనకి 5160 మంది లీడర్స్ ఎంపవర్ అవుతారు ఇక్కడి నుంచి. దానివల్ల మనకి పిఠాపురంలో మన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. సార్ యునానిమస్గా ఎక్కడైనా ఎన్నుకోవడం జరిగిందా సార్? ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5 వార్డులు గొల్లప్రోలు టౌన్లో మనకి యునానిమస్ అయినాయి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అది మనకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈసారి మనం ఎలక్షన్లో ఓన్లీ సభ్యత్వం ఉన్నవారికి ఓటు కల్పించాము. సభ్యత్వం ఉన్నవారికి ఎన్నికల్లో ఇచ్చిన అవకాశం కూడా ఇచ్చాము. కొంతమందికి సభ్యత్వం లేదు, వాళ్ళతో పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము, నెక్స్ట్ ఇయర్ మీరు సభ్యత్వాలు తీసుకోండి. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నుకున్న వాళ్ళ కాల పరిమితి సంవత్సరమే కాబట్టి సంవత్సరం తర్వాత వాళ్ళు చేసిన పనితీరు, వాళ్ళ పార్టీని ఎలా వాళ్ళు సంస్థాగతంగా మన స్ట్రాంగ్గా బలోపేతం చేశారు, ప్లస్ ప్రజా సమస్యలపైన ఎలా పోరాడారు అన్న వాటిని పరిగణలో తీసుకొని అక్కడ మళ్ళీ ఎలక్షన్లు ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తామని చెప్పాము. దాంతో వాళ్ళు ఓకే అన్నారు. సో సభ్యత్వం లేని వారికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా అవకాశం ఇవ్వడం. మొట్టమొదటిగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకున్నాము. రిజర్వేషన్లో అక్కడ ఎవరు నామినేట్ చేయకపోతే అప్పుడు దాన్ని ఓపెన్ కేటగిరీకి తీసుకెళ్ళి అప్పుడు నామినేషన్ తీసుకొని అక్కడ మహిళలకి వీలైనంత వరకు సంస్థాగతంగా ఎక్కడెక్కడ మహిళలకి ఇవ్వగలమో అక్కడ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం.